హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చూద్దాం. ఈ నెలలో 2 గ్యారంటీలను అమలు చేస్తామని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ 2 గ్యారంటీలలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకము ఒకటి, మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మరొకటి. ఈ 2 పథకాలను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ, విధి విధానాలపై చర్చించేందుకు ఈరోజు రాష్ట్ర ఉన్నతాధికారులతోటి మరియు ఈ స్కీమ్లను ఇంప్లిమెంటేషన్కు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కదా. ఈ క్యాబినెట్ సబ్ కమిటీతో 3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ ప్రజలు 500 రూపాయలు చెల్లించగానే వారికి గ్యాస్ అదేవిధంగా సులభమైన పద్ధతిలో విధి విధానాలు ఖరారు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువైన మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే ఈ సబ్సిడీ అమౌంట్ ప్రజల అకౌంట్లో వేయాలా లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అకౌంట్లో వేయాలా, ఏది అనుకూలంగా ఉంటే, ఏది సౌకర్యంగా అనిపిస్తే దానిని అవలంబించాలని ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. ఇక ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం గురించి కీలకమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందండి. విద్యుత్ సంస్థ సిబ్బంది ఇంటింటికి వచ్చి మన పూర్తి వివరాలు మళ్ళీ సేకరిస్తున్నారు కదా. అయితే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేని వారు కూడా నిరంతరం ఎంపీడీఈఓ కార్యాలయంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకునే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రజాపాలన దరఖాస్తు సమయంలో మీటర్ సర్వీస్ నెంబర్ తప్పుగా నమోదు చేసుకున్నవారు కానివ్వండి, రేషన్ కార్డు నెంబర్ తప్పుగా నమోదు చేసుకున్నవారు కానివ్వండి, వారందరికీ మరొక అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ సమస్యలకు కరెంటు బిల్లును నమోదు చేసే సందర్భంలో ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 0 బిల్లులు కొట్టాలని ఆయన విద్యుత్ సంస్థకు సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ నెల 27వ తేదీన కానీ లేదా 29వ తేదీన కానీ ప్రారంభించనున్నట్లు తెలియజేశారండి. అర్హులైన వారందరికీ ఈ 2 పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఈ వీడియో ఎవరికైతే నీడెడ్ ఉంటుందో, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి తప్పక షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.